వాళ్ళకి తెలుసుంటే సరిపోతుంది. దయచేసి వారానికి ఒక్క రోజు మీ గల్లీలో ఉన్న దేవాలయం కావచ్చు, ఆఖరి మీ ఇంటిలో అయినా సరే ఒక నలుగురిని సామూహికంగా చేసుకొని స్వామివారి సంకీర్తన, స్వామివారి అష్టోత్తరమా, స్వామివారి నామాల ఏం చేస్తారా? ఎవరైనా ప్రతి ఒక్కరు నేను హిందువునే అన్న వాళ్ళందరూ కులం అనేది తెలుసా అయ్యప్ప, ఏ కులమైనా ఒకటే కులం. మనం ఈ కడప లోపలనే మన కులం, కడప దాటినామంటే అందరం హిందువులను. దయచేసి ప్రతి ఇంటి ప్రతి వాడకు మీరు సంకీర్తన చేస్తారా, అష్టోత్తరం చేస్తారా, సహస్రం చేస్తారా, శరణాలు చెప్తారా, మీరు ఏం చేస్తారు అనేది ఒక అరగంట 18 సంవత్సరాల నుంచి పైనస్తుంది. కానీ మన హైదరాబాద్లోనే ఎన్నో దేవాలయాలు తీసేస్తున్నా స్మరించే వాళ్ళు ఎన్నో వేరు. అందుగా మనంతా సంఘటనగా ఉండి ప్రతి బుధవారం అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రతి బుధవారం అలా భజన కార్యక్రమం ఉంటుంది. 8 అక్కడ మనందు మన 5వ దైవము దేవుడు మన దగ్గరనే ఉంటారు. దయచేసి అదొకటి చేయండి. స్వామి శరణం, స్వామియే శరణమయ్య. అయ్యప్ప చంటి స్వామి స్వామి అంటే మీకు పద్దెనిమిది స్వామి మీకు వస్తున్నాయి. మీకు వచ్చిన యోగా గురుస్వామి ఒక్కసారి స్టేజ్ మీదకి రావాలి. దయాకర్ గురుస్వామి యోగా గురుజీ స్వామి అందరూ శిక్ష చేసుకుంటూ యోగా గురుస్వామి చెప్పారు. మాటలు అందరూ మంచుకోగలి బకెట్, పప్పు బకెట్, ఆ బకెట్, ఈ బకెట్ పట్టుకొని మీరు ఒక్కొక్క లైన్కి ఉండాలి. మేము ఒక చట్నీ
చేసి గుర్తుపెట్టాలి కదా, మన ఫిట్నెస్ అట్లా ఉండాలి స్వామి. రెండవ పాయింట్, మన తల్లి లాంటి పాత్ర మనదే ఉన్నది, తండ్రి పాత్ర మనదే ఉన్నది. అన్ని ధర్మాలు మతాలు విడిపోయి, వర్ధిల్లాలి. ధర్మాలు బయట ధర్మాలు మనము కలత చేయాల్సిన అవసరం లేదు. రెండవది, ఇందాక చెప్పినట్టు కుటుంబంలో వారంలో కనీసం ఒక గంట, ఇక్కడ చూస్తే 500 స్వాముల కంటే ఎక్కువ మంది ఉన్నారు. ఇంకోటి 500 దేవాలయాలు సిద్ధిపేట. ఒక్కొక్క స్వామి ఒక్కొక్క ధర్మరక్షకుడిగా మారి, ఒక్కొక్క ధర్మపరిగిగా మారి, ఒక్కొక్క దేవాలయంలో సిద్ధిపేటలో వారానికి ఒక్క రోజు కనీసం హనుమాన్ చాలీసా, విష్ణు సహస్రనామం, గణపతి, ఇవి ఉన్నాయి కదా, మరి అన్ని మంత్రాలు ఉన్నాయి కదా, గణపతి చాలా ముఖ్యమైనది. దయచేసి ఈ విషయాన్ని మీరు కొంచెం లోతుగా ఆలోచించి మీ బాధ్యతగా దయచేసి టేక్ చేయండి. వాళ్ళు ఖురాన్ అవుతారు, బైబిల్ చదువుతారు. మన పిల్లలకు భగవద్గీత కనెక్ట్ కావట్లేదు స్వామి. రేపు గీతా జయంతి 11వ తారీఖు భగవద్గీత జయంతి. 10,000 మందికి నా వంతుగా భగవద్గీత పుస్తకాలు అందజేసినాం. మన దుబ్బాక బాలాజీ దేవాలయంలో సిద్దిపేట జిల్లా మట్టం భగవద్గీత కాండోస్ పోటీలు కూడా నిర్వహించాం. 100 మంది పిల్లలు వచ్చారు. జిల్లా మొత్తంలో 100 మంది పిల్లలు ఉన్నారు స్వామి. అదే మనం ఖురాన్ పెడితే 1000 మంది వస్తారు, అవునా కదా? దయచేసి ఈ విషయాన్ని కొంచెం సీరియస్గా పరిగణించండి. మీ ప్రతి ఒక్కరికి బాధ్యత ఉన్న స్వామి. మీరు ధర్మరక్షణలోనే ఉన్నది, దానికి తగ్గట్టుగా మనం జీవించాలి స్వామి. మనకు బాధ్యతలు కర్తవ్యాలు కూడా ఉన్నాయి ఆధ్యాత్మికంగా. కేవలం దీక్షా సమయంలో మాత్రమే కాదు, దయచేసి ఇది అర్థం చేసుకోండి. రాముడు కృష్ణుడు కూడా సందర్భం వచ్చినప్పుడు ఆయుధాలు పెట్టిర్రు. ప్రతి ఒక్క దేవతకు ప్రతి ఒక్క దేవుడికి కూడా చేతిలో ఆయుధాలు ఉన్నాయి. గర్భగుడిలో ఉన్న విగ్రహాలను పరిశీలించండి. హిందువులు అనంటే చెంప కొడితే ఇంకో చెంప చూపించేదన్న అర్థం కాదు. రాముడు కూడా బాణం పట్టుకున్నారు, కృష్ణుడు కూడా సుదర్శన చక్రం పట్టుకున్నాడు. ధర్మస్థాపనకు చేసే హింస కూడా ధర్మమే అని కృష్ణుడు నిలబడి చూపించాడు. కాబట్టి దయచేసి దాని యొక్క అర్థాన్ని లోతుగా అర్థం చేసుకొని దేనికైనా సిద్ధంగా ఉండే ఫిట్నెస్ ఉండాలి. పొద్దున మేము యోగా క్లాస్ 4కి మొదలుపెట్టి 5 మైక్లలో సిద్ధిపేట అంతా అల్లా వినబడుతుంది. ఒక్క గుళ్ళకెళ్ళి ఒక మైక్లో సౌండ్ వినబడతలేదు స్వామి. 9 గంటల దాకా సోమరిలుగా ఉంటే ధర్మం ఎక్కడ నిలబడుతుంది స్వామి? మనం గట్టిగా ఉంటే, మనం ఫిట్నెస్గా ఉంటే, ఎవరో చిన్న పోరాలు చేసే అల్లరికి మనం కలత చెందాల్సిన పని ఏమున్నది స్వామి? మన పిల్లలకు గాయత్రి మంత్రం చేయనిద్దాము. మనం ప్రతి ఒక్కరు సూర్య నమస్కారాలు యోగా చేద్దాము. మనం ప్రతి ఒక్కరు 1 గంట వారంలో మన దేవాలయాల సంరక్షణకు నిలబడదాం స్వామి. ఓం శ్రీ స్వామియే కూడా నడుస్తున్నా స్వామి. నేను కూడా చిన్నప్పుడు 4వ తరగతిలో ఆర్ఎస్ఎస్ శాఖకు పోయినా. మా ఆర్ఎస్ఎస్ ఒకే కార్యకర్తలు మా ఇంట్లో మేము ఆతిథ్యం ఇచ్చేవాళ్ళం ఈ విధంగానే. దయచేసి అది పాఠశాలలో నేర్పించబడట్లేదు. చిన్నప్పటి నుంచి మీ పిల్లలని, మనమరాళ్ళని శాఖకు పంపించండి దయచేసి. దేశము ఫస్ట్. అది ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ అయినా, వ్యాపారం అయినా, సామాజిక ఆర్గనైజేషన్ అయినా, పొలిటికల్ ఆర్గనైజేషన్ అయినా, స్పిరిచువల్ ఆర్గనైజేషన్ అయినా, ఫస్ట్ నేషన్, ముందు దేశం ఫస్ట్, తర్వాతనే మిగిలినవి అన్ని. స్వామి ఇది ఒక్కదాన్ని దయచేసి గ్రహించండి. నేషన్ ఫస్ట్. దేశం కోసం నిలబడండి, తర్వాత అన్ని వ్యవస్థలు కరెక్ట్గా ఉంటాయి స్వామి. ఓం శ్రీ స్వామి. అవకాశం ఇచ్చిన గురుస్వాములకు శ్రీకాంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, గురుస్వామి దైవమే. మనం హిందువుల లోపల ఐక్యత కోసం హనుమాన్ జయంతి ర్యాలీ నిర్వహించినాం. సిద్దిపేటలో 800 బైకులతో నిర్వహించినటువంటి హనుమాన్ జయంతి ర్యాలీ స్టార్ట్ చేస్తే ఈరోజు 5,000 బైకులతో నడుస్తుంది. శివాజీ జయంతి ర్యాలీ, హిందూ ఏకతా ర్యాలీ, అదేవిధంగా రీసెంట్గా శ్రీరామనవమి శోభాయాత్ర పెట్టినాం. దాదాపు 25,000 నుంచి 30,000 మంది శ్రీరామనవమి శోభాయాత్రలో. పోయిన నెల మాతృమూర్తుల దగ్గరికి పోవడానికి కార్తీక దీపోత్సవం పెట్టినాం. దాదాపు ఒక 3,000 మంది మాతృమూర్తులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు కూడా హిందువులు ఏకం చేయడానికి ఈ అయ్యప్ప స్వామి భిక్షను పెట్టినాం. అదేవిధంగా
వచ్చే నెల సంక్రాంతి సందర్భంగా అందరి ముందు ఇప్పుడే అనౌన్స్ చేస్తున్నాం. సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి సంబరాలు కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. మహిళలకు రంగోలీ కార్యక్రమము, అదేవిధంగా పురుషులకి పతంగుల పండుగ కైట్ ఫెస్టివల్ ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నాం. వచ్చే నెల జనవరి 5న సంక్రాంతి సంబరాల కార్యక్రమం చేసుకొని మేము ఇరుముడి కట్టుకొని అయ్యప్ప దర్శనానికి వెళ్తాం. అదేవిధంగా ఇక్కడ కొన్ని నోట్బుక్స్ పెట్టినాం. అందరితో కమ్యూనికేట్ చేసుకోవడానికి మీ యొక్క పేరు, ఫోన్ నెంబరు, ఏరియా పేరు దయచేసి ఒక్క నిమిషం లేట్ అనుకోకుండా ఒక 10 పుస్తకాలు నోట్బుక్లు పెట్టినాం, 10 పెన్నులు పెట్టినాం. అందరూ కూడా నోట్ చేసిపోతే మనం ఒక అయ్యప్ప స్వామిని పెద్దల ఆశీర్వాదంతో, గురువుల ఆశీర్వాదంతో దాన్ని మెయింటైన్ చేస్తాం. కాబట్టి దయచేసి అందరూ కూడా మీ యొక్క పేరు, ఫోన్ నెంబరు, ఏరియా పేరు రాసిపోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం. రాజ్ కుమార్ గురుస్వామి గారిని తస్మై శ్రీ గురవే నమో నమః. ఓం శ్రీ భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్షో మహాభావో శాస్త్రతుభ్య నమో నమః. సర్వమంగళ మాంగళ్యే శివ సర్వత్వ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమస్తుతే. భారత్ మాతా కీ జై, భూమాతా కీ జై, గోమాతా కీ జై. స్వామియే శరణమయ్యప్ప. ప్రతి ఒక్క అయ్యప్పలు కూడా స్వామి ఈ మాలధరణ మహాయోగం అనుకుంటున్నాం మేము. ఎందుకంటే ఒక సహజ సజ్జన రూపంలో మనం ఉన్నాం. ఒక 2 నెలల దేశానికి కేటాయిస్తాం. మన ప్రతి ఒక్కరు కూడా నాకు కాదు, మా దేశానికి మేము చేసే సేవ ఎన్నో ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా మన ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని, మన భక్తిని స్టార్ట్ చేయకపోతే మనకి కష్టం ఉంది స్వామి. ప్రతి ఒక్కరు కూడా సద్భావన ఉండాలి. ఎందుకంటే రేపు ఏమి దిక్కుపోము తండ్రి, మనం చేసే మంచి పనియే మన అండదండ ఉంటుంది, మా ఇబ్బడి ఉంటుంది స్వామి. ప్రతి ఒక్కరు కూడా సద్భావన, గోమాతని పెంచుకోవడం. బాలకృష్ణ గురుస్వామి హైదరాబాద్ వారు ఈరోజు గోమాతను తీసుకొని మహాపాదయాత్ర కాశ్మీర్ టు కన్యాకుమారి దాకా వెళ్తున్నారు. అట్లనే ప్రతి ఒక్కరు కూడా మన ఇప్పుడు ఆల్రెడీగా మన విశ్వపరమకర్జీ శిష్యురాలు చెప్పారు. ఇప్పుడు మన ఎందుకంటే ఎన్నెన్నో ధర్మాన్ని పాటించడం మన దగ్గర ఉన్నారు. మనం కలుస్తలేదు. ఎవరికి వారే యమున తీరైపోయింది మా బతుకు. ఎవరు గురుస్వామి, మన అయ్యప్పలు కూడా కలిగి ఉంది. గురుస్వాముల శిష్యులు ఒక బృందం అలాగలిగే ఉంటున్నాం, కలుస్తలేదు. ఏ గురుస్వామి పూజ చేస్తే ఆ గురుస్వామికి తప్పుడు కొట్టాలి, ఏ భజన బృందం చేస్తే ఆ భజన బృందం తప్పుడు కొట్టాలి. అట్లా ఉండద్దు. ప్రతి ఒక్కరిని కూడా మా స్వామి, మన సనాతన ధర్మాన్ని అనుకుని మనం చేసినట్టయితే మనకు అన్నిట్లో జయమైతే స్వామి. మన హిందువులు ఎటువలమైనామంటే దీనివల్లనే ఎటువలు అయిపోయినాం. గోమాత పిండదాన్ని పాలిస్తుంది అయ్యా, మన దాన్ని కొడుతున్నాం మేము. అట్లా కావద్దు స్వామి మన బతుకు. స్వామి చెప్పారు ప్రతి ఒక్క దేవుని చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి. ఎందుకు ఉండాలి? దేవతలు కదా వాళ్ళ చేతుల్లో ఆయుధాలు అవసరం లేదు కదా, వాళ్ళ సాధ్య దేవతలే కదా. కానీ రూపం కల్పించారు. ఏది లేకపోతే ఆయుధాలు కొలియేదానికి ఆయుధాలు పట్టక తప్పది. మనం కూడా శాంతంగా ఉండాలి. మనం దీక్షలో ఉన్న శాంతంగానే ఉండాలి. అధికంగా మాట్లాడద్దు అయ్యా, దీక్ష నియమం. కాకపోతే మనం జపం చేసుకోవాలి. మా దేవుడు, మన భగవంతుడు ఎక్కడెక్కడ చిన్న విలేజ్లో టెంపుల్ ఉంటుందో, మైసమ్మ, ఎల్లమ్మ, పోషమ్మ, ఆంజనేయుడు, ఏ దేవుడు ఉన్నా అక్కడక్కడ ప్రతి అయ్యేప్పుడు వాళ్ళ ఊర్లో అక్కడ ఆ రోజు ఒక పూజ పెట్టుకుందాం స్వామి. అక్కడ కూడా దండం పెట్టుకుందాం. నగరకి సంకీర్తన చేద్దాం. ఊరూరులో ఒక చుట్టూ తిరిగి ఆ దేవునికి ఇప్పుడు మనం ఇరుముడి కొబ్బరికాయ కొడుతున్నాం. ఇరుముడి పోయేటప్పుడు కొబ్బరికాయ కొట్టనే ఒక ధర్మం ఉంది మా స్వామిలో. ఎవరు ఆ రోజు మనం ఏం చేయాలి? అందరు 10 మంది అయ్యప్పలు అక్కడక్కడ కీర్తన చేసి అక్కడ ఒక దీపం ముట్టించి మా దేవుడు వాళ్ళకు ఒక శక్తి వస్తుంది స్వామి. అట్లా మనం ప్రతి ఒక్కరు చేసినట్టయితే మా ధర్మాన్ని రక్షించుకుంటాం. మనం కూడా ఆలోచించేది ఉంది. రాబోయే దినంలో రాజులు మంచి రాజులు ఎన్నుకోవాలి అయ్యా. చెడ్డోళ్ళు ఎన్నుకుంటే చెడ్డోళ్ళ పద్ధతి పాటిస్తారు. మైసాసునికింత మైసూరు పాలన అవుతుంది. రామునికి ఇద్దామని రాముని ఆలోచన చేయాలి. శ్రీరామచంద్ర భగవానికి జై. స్వాములు కూడా సద్భావన అయ్యప్ప ఇలా భిక్ష పెడుతున్నారు. ఏది కనెక్ట్ చేయకుండా మహానుభావులు చాలా మంది ఉన్నారు అన్న భిక్ష పెట్టేవాళ్ళు. ఈరోజు స్వామి చూడండి ఐక్యతగా అయ్యప్పలు ఒక సమయంగా చేద్దామని ఆలోచన చేశారు. మన మధువన్న ప్రతి ఒక్కరు కూడా అక్కడక్కడ అన్న సంతర్పణ చేస్తున్నారు. పొన్నమ్మల మన చిత్త వెంకన్న కుటీరులో, అయ్యప్ప స్వామి దేవాలయంలో, మన కోటిలింగేశ్వర గుడిలో
వెంకటేశ్వర దేవాలయంలో, శరభయ్య దేవాలయంలో అక్కడ అన్నదానం ఉంది. ఎవరి గురించి? సహజ సజ్జనుల గురించి. మీరు మంచిగా చేయాలి, లోక కళ్యాణం చేయాలి, మేము అన్ని పెడుతున్నాము, మీరు తిరగాలి మా ప్రపంచం అంతా అని. ఎవరికైనా లోటు ఉందా? పని చేసుకోవచ్చు, టైం పిచ్చ చేయొచ్చు, పని చేసుకోవచ్చు, అల్పారం చేయొచ్చు. ఏం లోటు ఉంది? మన దేవుని ప్రకాశిద్దాం. మన హృదయాల్లో అయ్యప్ప ఉన్నాడు, ఎవరు కోరితే వారికి అనుగ్రహం కావాలి, మా లోకము కళ్యాణం కావాలి అనే భావన మన దగ్గర ఉండాలి స్వామి. ప్రతి ఒక్కరు కూడా అట్లా చేసినట్టయితే అయ్యప్ప స్వామి పులి మీద కాదు అయ్యా, ఏ రూపంలో కదా ఆ రూపంలో తిరుగుతారు స్వామి. ఇది 100% సత్యం అయ్యప్ప. ఎవరు మన స్వామి పాదయాత్ర పోయిండ్రు, 3వ సాల మహాపాదయాత్ర. ఎందుకు చేయాలి పాదయాత్ర? ఎవరికి? మనకు వెహికల్ పోరాదా, ఫ్లైట్లో పోరాదా? ఆ ఒక అనుభూతి, సహజ సత్యంలో తిరిగే భూమి మనది అయ్యా. ప్రతి ఒక్కరు కూడా జీవితంలో నేను పాదయాత్ర చేయాలి ఎందుకంటే అంటారా, ఇదే అందులో ఉన్న అనుభూతి కూడా దొరకదు స్వామి. ప్రతి ఒక్కరు కూడా తిలకం, ప్రతి ఒక్క అయ్యప్పలు మాలలే కాకుండా మళ్ళా వచ్చిన శివులు ఉన్నా కానీ బొట్టు పెట్టుకుని బయటికి వెళ్ళండి. లేదు బొట్టు మన గంధం కాకుండా కుంకుమ ఉంటుంది, అది పెట్టుకుని మీరు బయటరండి. మన హైందవ ధర్మం సంస్కృతి నుంచి మనకి తిలకం ఉంటేనే మనం గుర్తుపట్టగలుగుతాం. ప్రతి ఒక్కరు కూడా ఆ భావన చేయండి. ఎరిమెలిలో గురుస్వామిని చెప్తున్నా అయ్యప్పలు కానీ ఎరిమెలిలో వావరు స్వామి మన స్వామి కాదు, మన దేవుడు ఉన్నాడు. వేటతోడి శాస్త్ర, ధర్మశాస్త్ర. ఎందుకంటే ఇంకోటి చెడ్డం తోకపోతే మనకి ఇబ్బంది జరుగుతుంది. మనం మంచి సమస్య చేసుకుందాం, మంచి సద్భావనలో ఉందాం. ప్రతి ఒక్కరు కూడా అక్కడ తాయితీ కట్టుకున్నాడు కానీ మన దారం కట్టుకునే అవసరం లేదు స్వామి. మీరు మీ మాల ఉన్నది మీ మెడల్లో, అదే సర్వరక్షమాల, అదే యంత్రమాల. మీరు ఎక్కడ తాయితీ కట్టుకొని మా భక్తులు ఎక్కువ చేయకండి. తాయితులు దారములు మనకు అవసరం లేదు. మన పూజ పెట్టుకుంటాం చూడండి, అక్కడ కంకధారనే మనకు చాలు. మళ్ళీ ఇంకొకటి, పూజలో గురుస్వాములు కూడా చెప్తున్నా అందరికీ, ఏ పూజలు కానీ గంటలు కానీ కత్తులు కానీ గదలు కానీ మనకి ఇప్పుడు అవసరం లేదు స్వామి. ఎరిమేలిలో లేకుండా ఇరుముడి రోజు కట్టుకొని వెళ్ళండి. ఒక అయ్యప్పని ఇబ్బంది పెట్టద్దు, అది ఒక బిజినెస్ టైప్ చేయొద్దు. మనమే మనం కింద పెట్టుకోవద్దు. ఎందుకు అని ఆ బాణంతో ఏం పని చేస్తాం? ఆ చిన్న బాణం తీసుకొచ్చి వాళ్ళు చెత్త తొమ్మిదిలో పారేస్తారు. వెండి అనుకుంటలేరు వాళ్ళు. వెండిలాగా ఎన్నో డూప్లికేట్లు ఉన్నాయి, చెత్త గుండెలో పడేస్తారు. నేను చూసిన పుష్పకుళంలో. ఎందుకు ఒకరు ఇబ్బంది పెట్టకుండా అది చేయకండి స్వామి. అది విధానం కాదు. మనం సద్భావనలో పోదాం, భగవంతుని వేడుకుందాం. ఓ అయ్యప్ప ప్రత్యక్షం కావు, మన దేశాన్ని రక్షించు. హరిహర బ్రహ్మస్వరూపుడుగా యోగ బ్రహ్మని సమర్పిస్తున్నాడు స్వామి. ఆయన ఏం పూజిస్తలేడు, మన రూపంలో వచ్చి ఈరోజు ఈ అన్న సందర్భం చేస్తున్నాం. అది ఆయన ఒక శక్తి మన మీద వస్తుంది. ఆయన లేడు అయ్యప్ప, అక్కడనే యోగంలో ఉన్నాడు. లోక కళ్యాణత బ్రహ్మ అవతరించాడు స్వామి. హరిహర బ్రహ్మస్వరూపుడు అయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఎక్కడ కత్తులు, ఒక్కొక్క పూజలో కత్తులు కట్టు నాకు ఇస్తారు, నేను ఇద్దరు పాడేస్తా, కోపమట్టి ఒక పిక్చర్ దాకా పాడేస్తా. కాకపోతే గంట కట్టనే లేదు. మన ముస్తబాదు ఒక స్వామి వచ్చిండు, హైదరాబాద్ పోతే ఒక 2-3 గంటల గంట కట్టి, నేను ఎప్పుడు గంట తీసేస్తుంటుంది, నేను గంట తీసేయాలి ఉండదు అన్న అయ్యా. ఎందుకంటే అదొక రకం అనిపించి నాకు గంట కూడా గంట తొలగని దారం కట్టి ఉండని ఉంచినాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అయ్యప్పని కించపరచకండి, అయ్యప్పని ఎక్కడ అప్పు తెచ్చుకోకండి. మనం నా డబ్బులతో శబరిమల పోతాం. అయ్యప్పని ఇక్కడ 2 అయ్యప్ప టెంపుల్ ఉన్నాయి, అక్కడ అయ్యప్ప వెలగాలి, కోరిన వరము ఇవ్వాలి. అయ్యప్పనే కాదు, మన దగ్గర ఎంత దేవుడు లేదు తండ్రి. వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. మన దేవుని మనం పూజిద్దాం, మన ధర్మాన్ని మనం రక్షించుకుందాం. లేకపోతే కాబోయే దినంలో మాకు బాగా అవస్థ అవుతుంది తండ్రి. ఇది యాదించుకోండి స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి స్వామి శరణం. భూస్వాములందరికీ పాదవందనం. స్వామి శరణం అందరికీ కూడా పేరు పాదవందనం. స్వామి వాటర్ బాటిల్స్ మీ వెంబడి తీసుకెళ్ళండి. స్వాములు భిక్ష చేసే స్వాములు, భిక్ష ఖాళీ స్వాములు కూర్చొని సామి, ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇది సామూహికంగా చేస్తున్న భిక్ష కాబట్టి భిక్ష చేస్తున్న వాళ్ళు చెయ్యండి, లేవకండి. బాటిల్స్ మీ వెంబడి తీసుకెళ్ళండి స్వామి.
దగ్గర